మొన్న జరిగిన మున్సిపల్ ఎలక్షన్లలో ఈ మూడు ముక్కలాట అయితే బయటపడతా ఉన్నది. ఏ పార్టీకి కొన్ని మున్సిపాలిటీలలో కరెక్ట్గా వాళ్ళకు మెజార్టీ రాలేదు కాబట్టి ఏ పార్టీతో పొత్తులు కలపాలో చూస్తూ ఉన్నారు. అంటే ఈరోజు ఆ పార్టీల నాయకులు అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలంతా వాళ్ళకి సిద్ధాంతాల కోసం ఈ పార్టీ మీద గౌరవంతో వేరే పార్టీపై యుద్ధంలాగా వాళ్ళు పోరాటం చేశారు. కానీ ఈరోజు ఆ పార్టీల గెలుపుల కోసం ఆ పార్టీలు ఈరోజు కుమ్మక్కులు కావడానికి కూడా వాళ్ళు ప్రయత్నాలు చేస్తారంటే మరి ఓటర్ ఏ విధంగా ఉన్నారో ఓసారి చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇంకోటి ఎక్సాప్ష వాళ్ళకి సంబంధించినటువంటి ఓటు ఇక్కడ కీలకంగా మారింది. ఎవరెవరు ఎక్కడ వాళ్ళ పేర్లను నమోదు చేసుకున్నారనే విషయాన్ని ఒకసారి చూసుకోవాల్సిన సందర్భం ఉంటుంది. అదేంటంటే ఇక్కడ వాళ్ళకి కీలకంగా మారినాయి. ఎందుకంటే ఇక్కడ అంగ ఏర్పడిన దగ్గర అలాంటి సందర్భాలలో వీళ్ళు ఎంపీది ఎమ్మెల్యేలది ఎమ్మెల్సీలకు సంబంధించినటువంటి ఓటు కీలకంగా మారింది. ఎవరెవరు ఎక్కడ అనేది ఒకసారి మనం చూసుకుంటే భువనగిరిలో ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, జనగామలో ఎమ్మెల్యే పల్ల రాజేశ్వర రెడ్డి, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తమ పేర్లకు నమోదు చేసుకున్నారు. స్థానికంగా ఓటు హక్కులేని కారణంగా ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, తీన్మార్ మల్లన్న దరఖాస్తులను తిరస్కరించిన. వర్ధనపేటలేమో కేఆర్ నాగరాజు, కేసముద్రంలోను ఎంపీ బలరాం నాయక్ నమోదు వల్ల కాంగ్రెస్ కూడా అక్కడ పీఠం లభించేటువంటి అవకాశం ఉన్నది. మైబాద్లో ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తక్కలపల్లి రవీందర్రావు, తొర్రూరులో కాంగ్రెస్ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, ఎంపీ కడియం కావ్య, నిజామాబాద్లోనూ బీజేపీ ఎంపీ అరవింద్, ఎమ్మెల్యే దాన్పాల్ సూర్యనారాయణ, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాజేష్ రెడ్డి. కాంగ్రెస్ నుంచి నిజామాబాద్లో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి, ఎమ్మెల్సీ మహేష్ గౌడ్, బోధనలోనూ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, కామారెడ్డిలోనూ బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి, మెదక్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే రోహిత్ రావు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు వెంకటరామరెడ్డి, దేశపతి శ్రీనివాస్, సురేష్ రెడ్డి దరఖాస్తు అక్కడ చేసుకున్నారు. అయితే వీరు స్థానికంగా మున్సిపాలిటీలో ఓట్లు కానందున వీళ్ళని తిరస్కారానికి గురైంది. ఇస్నాపూర్ బీజేపీ నుండి రఘునందన్ రావు, స్థానిక ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి, దుబ్బాకలో కొత్త ప్రభాకర్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి ఉన్నాడు. నర్సాపూర్ నుంచి ఎమ్మెల్యే సునీతారెడ్డి, కొత్తగూడెం ఖమ్మం ఎంపీ రామ సహాయం రఘురామ్ రెడ్డి, కొత్తగూడెం ఎమ్మెల్యే పూనంనేని సాంబశివరావు, గద్వాలేమో బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు, నారాయణపేట మహబూబ్నగర్ ఎంపీ డికే అరుణ, ఎమ్మెల్యే పర్ణికరెడ్డి, పెబ్బేరు వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి, కరీంనగర్లో బండి సంజయ్ బీజేపీ నుంచి, కన్వంపల్లి సత్యనారాయణ కాంగ్రెస్, గంగుల కమలాకర్ బీఆర్ఎస్, చొప్పదండి మేడిపల్లి సత్యం కాంగ్రెస్ నుంచి, జమ్మికుంట